ఏపీలో రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత ఉత్కంఠ, ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం. కాసేపట్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ. విజయవాడలో వైసీపీ జనసేన ఫ్లెక్సీ వార్, కృష్ణలంక జాతీయ రహదారిపై పోటాపోటీ ఫ్లెక్సీలు. ఎంపీ కేసినేని నానిపై బుద్దా వెంకన్న ఆగ్రహం, కోవట్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ. మంత్రి కోమటిరెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం, భువనగిరి జడ్పీ చైర్మన్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్పై తీర్పు, 8 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు. నకిలీ పాస్పోర్ట్ కేసులో కీలక పరిణామం, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ అరెస్ట్. కామారెడ్డిలో మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికుల ఆందోళన, 2 నెలలుగా జీతాలు రావడం లేదని ధర్నా. తిరుపతిలో అలిపిరి దగ్గర భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్, మూవీ షూటింగ్ కారణంగా ఇబ్బందుల్లో భక్తులు. ఈడీ విచారణకు హాజరైన తేజస్వి యాదవ్, ఈడీకి వ్యతిరేకంగా ఆర్చీడీ వ్యాఖ్యలకు కార్యకర్తల నినాదాలు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్, ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. హత్య కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు, బీజేపీ కార్యకర్త హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష. ల్యాండ్ ఫర్ సేల్ స్కామ్ కేసులో ఈడీ సమన్లు, అజ్ఞాతంలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. మరో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ నేవీ, అరేబియా సముద్రంలో పాకిస్తానీ నావికుల్ని కాపాడిన నేవీ. అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు, పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు. లడఖ్లో భూ ప్రకంపనలు, రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.4గా నమోదు. ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్న 2 ఏళ్ల బాలుడు, ప్రపంచంలోనే అతి పిన్న పర్వతారోహిడిగా రికార్డు. మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం, సంతకాలు సేకరిస్తున్న విపక్షాలు.